ఒక్క మాట సరే, మా రమ్యారావు గారు కొంచెం ఇప్పుడు ఉద్యమంలో బాగా డీప్ లో సిన్సియర్ గా పనిచేసింది కాబట్టి వారి మనోవేదన వ్యక్తపరుస్తుంది. సరే ఓకే, దానికి తప్పేం లేదు. నేను కేసీఆర్ గారి మనస్తత్వాన్ని చదివిన వ్యక్తిగా, డాక్టర్ గా కేసీఆర్ గారికే తెలంగాణ రావడం ఇష్టం లేదు. తెలంగాణ ఉద్యమం కొనసాగాలి తప్ప తెలంగాణ రాకూడదని కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి వినండి. తెలంగాణ ఈ కాంగ్రెస్ ఇవ్వాల్సిన పరిస్థితి మన ప్రజలు సామాజిక మరి న్యాయం కోసం ఆ రోజు ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలు, విద్యార్థి నేతలు అందరూ బలైతులు కాబట్టి సోనియా గాంధీ గారు ఇవ్వాలనుకున్నారు. కేసీఆర్ గారు ఏంటంటే ఆయన పొలిటికల్ సర్వైవల్ కొనసాగాలి అంటే 2001 లో స్టార్ట్ అయిన పార్టీ 2004 లో రాజశేఖర రెడ్డి గారితో పొత్తు, 2009లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు, తర్వాత తెలంగాణ వస్తే ఆయన అస్తిత్వం తెలంగాణ రాష్ట్ర సమితి మరి మెర్జ్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే కనుమరుగవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆలోచించి ఉద్యమం కొనసాగాలి, పార్టీ పరంగా టీఆర్ఎస్ నడవాలనుకున్నాడు తప్ప టీఆర్ఎస్ కోరుకోలేదు. ఒకటి. రెండవది, ఒకవేళ తెలంగాణ వస్తే బీజేపీ వాళ్ళేమో మను శాస్త్రాన్ని నడిపియాలి, ఇక్కడ కేసీఆర్ ఏమో వెల్మ శాస్త్రాన్ని నడిపియాలనుకున్నాడు తెలంగాణలో. ఎందుకు అనకూడదు? ఒక క్యాస్ట్ అనడం కాదు, ఇది వాస్తవం. అంటే ఒక కులాన్ని మన కులం బట్టి గుణాన్ని అనకూడదు. కులం మొత్తానికి నేనేమంటా అంటే ఒక కులం మొత్తానికి నేను చెప్తున్నా, నేను ఒక కులం మొత్తానికి ఒక గుణాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదంట. కాన్స్టిట్యున్సీలో ఎవరెవరైతే ఉన్నారో ఎక్కడో కనుమరుగిపోయిన కుటుంబాలు ఈ రోజు రాజకీయంగా మళ్ళా తెర మీదకి వచ్చినాయి. అందరి ఆస్తులు పెరిగినాయి, వాళ్ళ బంధువుల ఆస్తులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. కేసీఆర్ గారు తన సొంత కాన్స్టిట్యూషన్ తోని తన సిద్ధాంతాల మీద పనిచేసిండు. ఇంతకుముందు శరత్ గారు లాయర్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు చాలా మేధావిగా పాత్రలను ఎక్కడ ఎప్పుడు ఎంటర్ చేయాలని ఎంటర్ చేసుకుంటూ పోయిండు. ఎన్ని పాత్రలను డిలీట్ చేయాలని కూడా డిలీట్ చేసుకుంటూ పోయిండు. చాలా పాత్రల్ని దాదాపు ఒక 100 మందిని బలి చేసుకుంటూ తన కుటుంబ సభ్యుని ఎక్కడ బలి చేయలేదు, కుటుంబ సభ్యుని ఎక్కడ బలి చేయలేదు. చెప్పండి శరత్ గారు. ఒక పద్ధతి ప్రకారంగా కేటీఆర్ ఇంట్రొడ్యూస్ చేసినాడు, ఒక పద్ధతి ప్రకారంగా కవితను తీసుకొచ్చినారు. తర్వాత ఇంకొక విషయం ఆలోచించాలండి, 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత కుటుంబాలు ఎందుకండి రాష్ట్రాన్ని పాలించడానికి, దేశాన్ని పాలించడానికి? అసలు ఈ కుటుంబ పార్టీలను భూస్థాపితం చేయాలండి. కుటుంబ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలు అయిపోయినాయి. మరి వచ్చే ప్రభుత్వాలు కుటుంబాలను పట్టుకొని మనం ఎందుకు వెళ్ళాడాలా? నేను అనేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అన్ని కుటుంబ పార్టీలే. తెలుగుదేశం కాదా, వైఎస్ఆర్సీపీ కాదా, అకాలీదళ్ కాదా, తమిళనాడులో డిఎంకే కాదా, ప్రతిదీ కుటుంబ పార్టీ అయిపోయింది. జయలలితకు ఎవరు సంతానం లేరు కాబట్టి అన్నడిఎంకే అదైంది, కానీ ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా కుటుంబ పార్టీలు అయిపోయినాయి. అందుకనే జాతీయ పార్టీల గురించి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు మరి రీజనల్ అస్తిత్వం, ప్రాంతీయ అస్తిత్వం ఒకటి మనం బ్యాలెన్స్ చేయాలి. ప్రాంతీయ భరత్ గారు ఒక మాట దయచేసి, ఇప్పుడు వీళ్ళని పరీక్షించినాం కదా, తెలంగాణ తీసుకువచ్చినారనో లేకపోతే ఇంకేదో కారణంతోనో వీళ్ళకి 9.5 సంవత్సరాల అధికారం కట్టబెట్టినారు కదా, అధికారం అనుభవించినారు కదా, సంపదనంతా దోచుకున్నారు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు వాళ్ళ వైపే జనం చూడాలా అనే ఒక ప్రశ్న వేసుకోవాలా వద్దా? ఈనాడు బీసీలలో ఐక్యత వచ్చేసింది, వాళ్ళంతా రాజ్యాధికారం కోసం కృషి చేస్తున్నారు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు. కాబట్టి దాన్ని బొందబెట్టడానికని ఈ కుటుంబ డ్రామాలంతా తీసుకొని వచ్చినారు. వీళ్ళలో ఎవడెక్కడ పోతే మనకేందండి, వీళ్ళతో వచ్చింది ఏంది, ఒరిగింది ఏంది, తరిగింది. వీళ్ళలో ఎవడు గొప్ప మీద విటల్ అడిగినట్టుగా వీళ్ళేం రాకెట్ సైన్స్ చదివినారా, ఏమైనా ఇన్వెన్షన్స్ చేసినారా, డిస్కవరీ చేసినారా, ఏమైనా సాక్రిఫైస్ చేసినారా? ఎందుకండి ఆ కుటుంబం గురించి అంతకని చర్చ పెడతారు? చెప్పండి రామచంద్ర గారు. ఇప్పుడు ఇంతకుముందు వి ప్రకాష్ గారు ఒక మంచి డిస్కషన్ ని తెరలేపారు, కాకపోతే డిస్కషన్ దారి మళ్ళింది. వి ప్రకాష్ గారు, ఒక ప్రొఫెసర్ సిద్ధాంతకర్త మన ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఇన్నయ్య గారు, వీళ్ళంతా కేసీఆర్ కోసం దాదాపు 5-6 సంవత్సరాలు వేచి చూసి కేసీఆర్ లాంటి ఎవరో ఒక ఉద్యమాన్ని నడిపించగలిగే ఒక నాయకుడు కోసం వెయిట్ చేసి లాస్ట్ కేసీఆర్ ని సెలెక్ట్ చేసుకున్న టీం. ఈ రోజు తెలంగాణలో నిజంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగిందా? కేసీఆర్ గారి వల్ల నిజంగా న్యాయం జరిగిందా? ఇక్కడ అదే విధంగా అదే మేధావుల్ని ఇప్పుడు మా సోమ భరత్ కుమార్ గారు, అడ్వకేట్ గారు, అదే విధంగా శరత్ గారు, వీళ్ళంతా ఒక ఇనిషియల్ గా మేధావులుగా పార్టీలో పనిచేసిన ఉద్యమ సమయంలో
వీరందరినీ నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణ కోరుకున్న మన అస్తిత్వం మనం సాధించగలిగినామా? ఈ రోజు నిజంగా ప్రభుత్వం 1,60,60,000 మరి కోట్లు సంవత్సరానికి అసలు వడ్డీ కట్టే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఒకటి నేను ఒక మాట చెప్తా, సరే మీరు 70 సంవత్సరాల్లో ఒకటి చెప్తా, నేనేమంటా అంటే తెలంగాణ ఒకటే నిమిషం భరత్ గారు, 15 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 70,000 కోట్లు అయితే ఒకే ఒక ముఖ్యమంత్రి 8 లక్షల కోట్ల పైన రాష్ట్రాన్ని అప్పులో దించిపోతే మరి తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఏందని ఎవరన్నా ఈ మేధావులు ఆలోచించదా? ఇప్పుడు ఈ మేధావులు ఇప్పుడు మన వి ప్రకాష్ గారు ఒకటి గోదావరి కృష్ణా జలాల్లో నష్టం జరుగుతుంది, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆలోచన ఏదో తెరలేపారు, కానీ సరే వారు అందరి ముందు డిబేట్ లో డిస్కస్ చేయలేక వారు ఆగిరు. అడుగుదాం ఒక్కసారి, వి ప్రకాష్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో?